వెల్కమ్ టు ఎడ్యుమాస్టర్స్ సిబిఎస్ఈ తెలుగు. ఈరోజు మనం క్లాస్ 9 సైన్స్ చాప్టర్ 1 ఎక్స్ప్లోరేషన్ ఎంటరింగ్ ద వరల్డ్ ఆఫ్ సెకండరీ సైన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ఈ ఇయర్ కొత్తగా వచ్చిన సిలబస్ నుంచి ఈ క్లాస్ అనేది ఉండబోతుంది. సో మన క్లాస్కి మొదటిసారి వచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో అది నేను వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ టు మై వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ యూ కెన్ స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారంటే మీరు నా వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. లేదంటే ఈ ఛానల్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మర్చిపోకుండా కంపల్సరీ దాంట్లో జాయిన్ అవ్వండి. So let's start the session. So in the middle stage, science invited you to be curious. So ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మీరు 9th క్లాస్కి వచ్చేసారు. సో 9th క్లాస్కి వచ్చేసిన తర్వాత మీరు ఆల్మోస్ట్ మిడిల్ స్టేజ్లో ఉన్నారు. సో ఇన్ని రోజులు మీరు క్యూరియాసిటీ గురించి చదివారు, కానీ ఇప్పుడు మీరు 9th క్లాస్కి వచ్చేసారు కాబట్టి మీరు ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ గురించి నేర్చుకోబోతున్నారు. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ వరల్డ్ క్లోజ్లీ. ఇప్పుడు ఏదైనా సరే ప్రతి ఒక్క విషయాన్ని మీరు చాలా క్షుణ్ణంగా గమనించాలి, ఇంకా దగ్గర నుంచి క్వశ్చన్ చేయాలి. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అండ్ అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది. ఒక చిన్న చిన్న పెన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, ఈవెన్ ఆ మిక్సీ కావచ్చు, లేదంటే ఒక క్రికెట్ బ్యాట్ బాల్ కావచ్చు, ఒక ప్లేన్ కావచ్చు. సో ఇలాంటి జర్నీలో మనం ఇవన్నీ తెలుసుకోబోతున్నాము, అది విత్ కేర్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్. ప్రతి ఒక్కటి మనం ఇక్కడ జస్ట్ నోట్ చదవడం కాదు, కాకపోతే ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీరు ఎలాగో సెకండ్ స్టేజ్కి వచ్చేసారు కాబట్టి ఈ జర్నీ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా మన ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో అంటే తెలుసుకోవాలన్న ఒక కోరిక, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయాలనేది త్రూ ఎక్స్ప్లోరేషన్ వీ విల్ కమ్ టు నో. సో సైన్స్ అనేది జస్ట్ మనం తెలుసుకున్నది ఒకటే కాదు, మన అబ్జర్వేషన్స్, మన మెజర్మెంట్స్, దాని యొక్క ప్యాటర్న్, దాని యొక్క సింబల్స్, ఈక్వేషన్స్ని బట్టి మనం మోడల్స్ బిల్డ్ చేసి చాలా కష్టమైన వాటిని కూడా మనం మోడల్స్ కాంప్లెక్స్ సిస్టమ్లా చేసి మనం నేర్చుకోబోతున్నాం. కొన్నిసార్లు అది పరీక్షిస్తాం మనం. ఓకే, మనం చేస్తున్న ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ కరెక్టేనా, లేకపోతే ఇంకోసారి చేయాలా, లేకపోతే ఈ పర్టికులర్ పద్ధతి కరెక్ట్ కాదా అనేసి మనం దాన్ని వదిలేసుకుంటాం, దాన్ని డిస్కార్డ్ చేస్తాం. ఇంకా మనకి సెకండరీ స్టేజ్ టెక్స్ట్ బుక్ అదే ఎక్స్ప్లోరేషన్ ఏదైతే పిలువబడుతుందో వీ విల్ లుక్ మోర్ క్లోజ్లీ, ఇంకొంచెం దగ్గరగా, ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం సైంటిఫిక్ స్టెప్స్ అన్నీ దానికి అప్లై చేసి అది మన నేచర్తో పాటు, అది ఒక టెక్నాలజీతో పాటు ఓకే ఇట్ మేక్స్ సెన్స్, ఓకే దీనివల్ల ఒక ఉపయోగం ఉంది అని మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ యొక్క అప్రోచ్ని ఈ టెక్స్ట్ బుక్లో మీరు చూడొచ్చు. ఎలాగంటే మీరు టెక్స్ట్ బుక్స్ ఆల్మోస్ట్ బాటమ్ పేజెస్లో చూడండి ఇక్కడ. సో ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ప్రతి ఒక్కటి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని. ఇంకో సైడ్ మీరు పేజ్ నెంబర్స్ కానీ చూసుకున్నట్లయితే పేజ్ నెంబర్స్ ఇక్కడ ఎండింగ్లో మీకు స్టార్టింగ్లో ఒక కాంపస్ అనేది ఉంది. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ దేనికంటే ప్రతి విషయాన్ని మనం ఎక్కువ డీప్గా తెలుసుకోవాలి. కాంపస్ ఎందుకు అంటే ప్రతి విషయానికి ఒక డైరెక్షన్ అంటూ ఉండదు. ఇప్పుడు ఒక విషయంలో మనం దిగిపోయిన తర్వాత ఒక ప్లేన్ నడపడమో, సైకిల్ నడపడమో, లేకపోతే ఒక క్రికెట్ నేర్చుకోవడం, ఒక బాల్ కొట్టడం జస్ట్ నేర్చుకోవడం కాదు, దాన్ని ఒక ప్రాపర్ డైరెక్షన్ కూడా మనకి ఉండాలి. సో ఈ పర్టికులర్ 9th క్లాస్ ఎక్స్ప్లోరేషన్ ఆ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకునే ఉందన్నమాట, కాంపస్ యాజ్ వెల్ as ద మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. సో ఒకవేళ మీకు నా క్లాస్ కానీ నచ్చినట్లయితే మీ యొక్క పాజిటివ్ కమెంట్స్ ఏదైతే ఉన్నాయో మీరు కామెంట్స్లో సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గో త్రూ ద కమెంట్స్ అండ్ ద బెస్ట్ కమెంట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ మై నెక్స్ట్ యూట్యూబ్ క్లాస్. ఓకే, సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కాంపస్ ద్వారా మనకి తెలుసుకోబోతున్నాం. సో మ్యాగ్నిఫైయింగ్ మనం చెప్పుకున్నట్టు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మన కేర్ఫుల్ అబ్జర్వేషన్, కరెక్ట్ ప్యాటర్న్, ఇంకా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం మిస్ చెయ్యట్లేదు అని చెప్పడానికి. ఇంకా కాంపస్ ఏదైతే ఉందో ఇది మనకి డైరెక్షన్ చూపిస్తుంది, కరెక్ట్ మోడల్, అప్రోప్రియేట్ మోడల్ తీసుకోవాలి, ఇంకా కరెక్ట్ అయిన క్వశ్చన్స్ అడగాలి, ఎంతవరకు అప్లై చేయాలి. ఇప్పుడు మీరు కొండపైన వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, అలాగని కొండపైన నుంచి ఎక్స్పెరిమెంట్ అనే ప్రాసెస్లో మనల్ని అక్కడ నుంచి జంప్ చేసేయలేము కదా. సో దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో టుగెదర్ దే టెల్ us ద ఎక్స్ప్లోరేషన్ ఈజ్ సైన్స్ నాట్ వాండరింగ్ ఎయిమ్లెస్లీ. సో తెలుసుకునే ప్రాసెస్ అని చెప్పేసి ఊరికే చెట్ల వెనకాల పుట్ల వెనకాల తిరగడం కాదు, కానీ చేసే సైన్స్ ఎక్స్పెరిమెంట్ ప్రతి పనిలో ఒక సెన్స్ అంటూ ఉండాలి, అది దానికి ఒక పర్పస్ అంటూ ఉండాలి, అంటే ఒక మీనింగ్ఫుల్ సర్చ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో మన చుట్టూ ఉన్న వరల్డ్ ఏదైతే ఉందో అది కొంచెం కాంప్లెక్స్గా ఉంది, సింపుల్గా అయితే లేదు. దాన్ని మనం ఫుల్ డీటెయిల్లో చదవాలంటే అది చదవడం కొంచెం అసాధ్యమే. కాకపోతే ఈ సైన్స్ అనేది మనం నేర్చుకునేటప్పుడు అన్నీ మనం మోడల్స్ ద్వారా అర్థం చేసుకో.
ద్వారా అర్థం చేసుకోవాలి. సో దీస్ ఆర్ సింప్లిఫైడ్ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఎ రియల్ సిస్టమ్ దట్ ఫోకస్ ఓన్లీ ఆన్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ గివెన్ క్వశ్చన్. సో ప్రతి ఒక్కటి మోడల్ లాగా చేసుకొని లేకపోతే రియల్ సిస్టమ్ ఫోకస్ లా పెట్టుకొని మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్లో ఒక మూవింగ్ కార్ ఏదైతే ఉందో అది ఒక పాయింట్స్లో స్టార్ట్ అవుతుంది, సింగిల్ పాయింట్లో, అంటే ఒక సింగిల్ పాయింట్లో స్టార్ట్ ఉంది. అదే మీరు కెమిస్ట్రీ కానీ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీలో అయితే యాటమ్స్, మాలిక్యూల్స్, ఇంకా అవి మనకి బాండ్స్, స్పియర్స్ లాగా మనం చూస్తాం. దాని యొక్క రిలేటెడ్ ఇమేజెస్ ఏదైతే ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఒక మూవింగ్ కార్ ఏదైతే ఉందో ఒక సింగిల్ పాయింట్ లాగా మనం క్యాల్కులేట్ చేసి చూస్తాం, అవునా కాదు? ఒక ఫిజిక్స్ ప్రకారం అయితే ఒక మూమెంట్ అనేది ఒక పాయింట్ లాగా. అదే మీరు కెమిస్ట్రీలోకి వచ్చినట్లయితే కెమిస్ట్రీలో మనకి ఈ మాలిక్యూల్స్, యాటమ్స్ని మనం ఇలాగా షేప్స్లో ఒక షేప్స్ లాగా డ్రా చేసుకొని దానికి ఒక కనెక్షన్, దానికి యాటమ్స్, మాలిక్యూల్స్ అనే పేరు ఇచ్చి మనకి ఆ పర్టికులర్ కెమిస్ట్రీ అనేది అయితే అర్థమవుతుంది. మళ్ళీ బయాలజీలోకి వచ్చేసామంటే బయాలజీలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక సెల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దాని యొక్క సెల్ యొక్క నేమ్, సో సెల్ యొక్క పార్ట్స్, ఆ సెల్ లోపల ఏమి ఉంటాయి, సెల్ బయట ఏముంటుంది, అసలు న్యూక్లియస్ అంటే ఏంటి, అసలు ఈ మైటోకాండ్రియా అంటే ఏంటి, అసలు రైబోజోమ్స్ అంటే ఏంటి, ఒక సెల్ మెంబ్రేన్ అంటే ఏంటి. సో ప్రతి ఒక్కటి మనకు ఒక మోడల్ రూపంలో ఉంటేనే మనకి అర్థమవుతుంది, అవునా కాదా? ఇంకా మన ఎర్త్ సైన్స్లోకి వచ్చామంటే మనకి ఒక భూమి యొక్క లేయర్స్ అనేవి మనకి ఒకవేళ అర్థం అవ్వాలి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సో ఇలాగ క్రస్ట్ ఉంటుంది, పైన ఉన్న లేయర్ వచ్చేసి మనం ఉంటున్న లేయర్ క్రస్ట్, దాని తర్వాత మ్యాంటిల్, దాని కింద భాగంలోకి పోతే అవుటర్ కోర్, ఇంకా లోపలికి పోతే మన ఇన్నర్ కోర్ భూమి యొక్క. సో ద ఎర్త్ మే బి ట్రీటెడ్ యాజ్, సో మన భూమిని ఎలా ట్రీట్ చేయాలంటే ఒక స్మూత్ లేయర్డ్ స్పియర్ అంటే గుండ్రంగా ఉండేది, టు అండర్స్టాండ్ జియోలాజికల్ ప్రాసెస్. సో ప్రతి ఒక్క మోడల్ రూపంలో ఉంటేనే మనకి ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ అయినా సరే మనకి అది అర్థమవుతుంది అనమాట. సో ఇన్ బయాలజీ సెల్స్ ఆర్ షోన్ యాజ్ డయాగ్రామ్స్. ఇప్పుడు మనం బయాలజీది సెల్ చూసాము, ఇంకా సోషల్ది మనం ఈ ఎర్త్ అనేది చూసాం, కెమిస్ట్రీలో మాలిక్యూల్స్ చూసాం, ఫిజిక్స్లో కార్ అనేది చూసాము. సో ఈ మొత్తం పారాగ్రాఫ్ యొక్క మీనింగే అది. సో ఇన్ బయాలజీ స్టడింగ్, ఇంకా బయాలజీలోకి వచ్చినట్లయితే కొన్నిసార్లు ఈ హార్ట్ పంపింగ్ ఏదైతే ఉందో మెనీ ఇండివిజువల్ సెల్స్ ఆర్ ఇగ్నోర్డ్. మనం ఓన్లీ హార్ట్ పంపింగ్ గురించే మాట్లాడతాం, కానీ ఆ హార్ట్ లోపల ఉన్న సెల్స్ కూడా అంతే ఇంపార్టెంట్, జస్ట్ పంపింగ్ ఒకటే కాదు. సో ఎప్పుడైనా సరే రిమెంబర్ దట్ దిస్ చాయిసెస్ ఆర్ నాట్ మిస్టేక్స్, దే ఆర్ డన్ ఆన్ పర్పస్ టు కీప్ థింగ్స్ సింపుల్. మనం మరీ డీప్గా పోయినట్లయితే మన మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు హార్ట్ ఉంది, అవునా కదా? సో ఇది ఒక హార్ట్, ఓకే. సో ఇది ఒక హార్ట్ మనం ఓన్లీ ఏం చేస్తాం, బయాలజీ ప్రకారం మనం సిస్టమిక్ మోడల్ ప్రకారం ఓకే ఇండివిజువల్ పంపింగ్ అనేది చూస్తాం. కానీ దాని లోపల వరకు మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది థౌజండ్స్ ఆఫ్ ఇండివిజువల్ సెల్స్ అనేది దీని పట్ల అవి వర్క్ అవ్వడం బట్టి ఇవి మనకి అర్థమవుతున్నాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సైంటిఫిక్ సింప్లికేషన్, ఇగ్నోరింగ్ ద డీటెయిల్స్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్స్, అంటే సింప్లిఫైడ్ మోడల్లో అనమాట. ఇంకా బయాలజీల ప్రకారం అయితే బ్లడ్ పంపింగ్, కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఫిజిక్స్ ప్రకారము ఒక వస్తువు కింద పడుతున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే అది ఫోర్స్ ఆఫ్ గ్రావిటీకి కింద పడుతుంది అని చెప్తాం, అవునా కదా? ఫోర్స్ ఆఫ్ గ్రావిటీకి కింద పడుతుంది అన్నప్పుడు మనం మోస్ట్లీ గ్రావిటీ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, అది ఒక బాల్ కావచ్చు లేదంటే ఒక ఫెదర్ కావచ్చు. కానీ మనం ఎయిర్ రెసిస్టెన్స్ అనే పాయింట్ గురించి మనం మర్చిపోతుంటాం. సో ఎయిర్ రెసిస్టెన్స్ అనేది కూడా ఒక పాయింటే. ఫర్ ఒక ఫెదర్ గురించి ఆలోచించినట్లయితే ఎయిర్ రెసిస్టెన్స్ కూడా మనం వన్ ఆఫ్ ద పాయింట్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇది మనకు తెలుసో తెలియకుండా మనం ఇగ్నోర్ చేసేస్తుంటాం. సో ఇది సింప్లిఫైడ్ మోడల్, ఇది రియల్ వరల్డ్ అనేది మనకి ఇట్లా కాంప్లెక్స్గా ఉంటుంది అని ఒక మీనింగ్. దెన్ థింక్ ఆఫ్ ఎ క్రికెట్ బాల్ బీయింగ్ హిట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక ఇమాజిన్ చేసుకోండి, ఒక బాల్ని మనం 6 కొట్టాం అండ్ యూ వాంట్ టు మేక్ ఎ సింపుల్ మోడల్, దీనికి సంబంధించిన ఒక మోడల్ తయారు చేయాలి. సో ఏవేవి మనం బుర్రలో పెట్టుకుంటాము, ఇంకా ఏవేవి మనం విషయాల్ని మనం మర్చిపోతూ ఉంటాము. సో దీనికి ఒకవేళ మీరు ఆన్సర్ చేయాలి అంటే ఈ ఇమేజ్ని చూపిస్తాను చూడండి, ఓకేనా? సో ఈ ఇమేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తాం, ఒక క్రికెటర్ ఒక బాల్ అండ్ బ్యాట్తో బాల్ అని కొట్టాడు, ఓకేనా?
కొట్టాడు. సో అదేం చేస్తుంది, అది గ్రౌండ్కి తగిలి మళ్ళీ మనకి 6 లాగా వెళ్తుంది. ఓకేనా, 6 లాగా అది మనకి వెళ్తుంది. మనం పాయింట్స్ ఏవేవి ఇంక్లూడ్ చేస్తాం దాంట్లో, మేబీ ఆ బాల్ సైజ్ కావచ్చు, అంటే ఆ బాల్ మాస్ కావచ్చు, మాస్ ఆఫ్ ద బాల్, లేదా ఇనిషియల్ స్పీడ్ అతను ఏ స్పీడ్లో కొట్టాడు అనే పాయింట్ మనం కన్సిడర్ చేస్తాము. ఇంకా స్పీడ్, డైరెక్షన్ అనే విషయాన్ని మనం బుర్రలో పెట్టుకుంటాం. విషయాల్ని మనం ఏదైతే కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తాం ఏదంటే, మేబీ ఆ బ్రాండ్ ఆఫ్ ద బ్యాట్, ఆ బ్యాట్ బ్రాండ్ ఏదో మనకి మనం పట్టించుకోమన్నమాట. ఇంకా కలర్, అది రెడ్ బాల్ కావచ్చు, ఎల్లో బాల్ కావచ్చు, గ్రీన్ బాల్ కావచ్చు. కాకపోతే గ్రీన్ యూజ్ చేయాలనుకోండి, ఎందుకంటే అక్కడ పిచ్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ గ్రాస్, అక్కడ గ్రౌండ్ మొత్తంలో ఉన్న గ్రాస్ని బట్టి మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. ఇంకా ఎయిర్ రెసిస్టెన్స్, ఒకవేళ ఈదురుగాలులు ఎక్కువ వస్తున్నాయి మ్యాచ్ ఆడేటప్పుడు, ఈ పర్టికులర్ పాయింట్ని కూడా మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. ఇంకా స్పిన్ ఆఫ్ ద బాల్, అతను బాల్ కొట్టినప్పుడు అది ఏ విధంగా స్పిన్ అయింది. ఇంకా బాల్ మీద వేసిన ఆ స్టిచ్చెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము, స్టిచ్చింగ్ ఆన్ స్టీమ్. సో ఒక మోడల్ క్రియేట్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది వాట్ అండ్ ఆల్ పాయింట్స్ వీఆర్ ఇంక్లూడింగ్ అండ్ వాట్ అండ్ ఆల్ పాయింట్స్ వీఆర్ ఎక్స్క్లూడింగ్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు, వి మస్ట్ ఆస్క్ విల్ ద బాల్ క్రాస్ ద బౌండరీ వితౌట్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఫస్ట్. అది గ్రౌండ్కి తగలకుండా వెళ్తుందా, లేకపోతే దాని యొక్క బ్రాండ్, దాని యొక్క బ్యాట్, కలర్ ఆఫ్ ద బాల్ మనం కన్సిడర్ చేస్తామా, లేకపోతే ఆ పిచ్లో ఉన్న గెడ్డే. సో ఇవన్నీ డీటెయిల్స్ కొన్ని ఇంక్లూడ్ చేస్తాం, కొన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాము, ఇంకొన్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాం, అంటే పాయింట్స్ కన్సిడర్ చేయను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇది ఒక స్టాంప్, ఇతను ఎవరు, మీట్ ఏ సైంటిస్ట్. ఇక్కడ ఒక సైంటిస్ట్ ఇమేజ్ ఉంది. సో మేఘనాథ్ షా ఆన్ ఇండియన్ పోస్టేజ్ స్టాంప్, మన ఇండియన్ పోస్టేజ్ స్టాంప్లో ఈయన యొక్క ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద ఇమేజ్. సో సైన్స్ ఆఫెన్ బిగిన్స్ విత్ ఇగ్నోరింగ్ డీటెయిల్స్. సైన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందంటే చిన్న చిన్న డీటెయిల్స్ని మనం వదులుకున్నప్పుడు మన సైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఫేమస్ ఫిజిసిస్ట్ మేఘనాథ్ షా స్టడీడ్ ద లైట్ ఫ్రమ్ స్టార్స్. ఆయన లైట్ గురించి ఎక్కడి నుంచి చదివాడంటే నక్షత్రాల దగ్గర నుంచి చదివాడు. ఆయన జస్ట్ మోడల్, హీ డిడ్ నాట్ ట్రై టు మోడల్ ఎవ్రీ ఆటమ్, ఎవ్రీ రియాక్షన్, ఎవ్రీ మూమెంట్ ఇన్సైడ్ ఎ స్టార్. సో జస్ట్ ఆ లైట్ని చూడడం ఒకటే కాదు, సో ప్రతి ఒక్క ఆటమ్ని, ప్రతి ఒక్క రియాక్షన్, ఎవ్రీ మూమెంట్ని ఆయన తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. హీ ట్రీటెడ్ ద మ్యాటర్ ఇన్ ద స్టార్ యాజ్ అ హాట్ గ్యాస్. సో ఆయన ఏం ట్రీట్ చేశాడు, ఆ మ్యాటర్ ఒక నక్షత్రం లోపల, సో ఒక నక్షత్రం లోపల గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ని ఆయన ఒక హాట్ గ్యాస్గా చెప్తున్నాడు. సో దాని లోపల ఇంకా చాలా కాంప్లెక్స్, చాలా క్లిష్టమైన ప్రాసెస్ ఉంది. అండ్ ఈయన అక్కడ ఉన్న టెంపరేచరు, అక్కడున్న ప్రెషరు, ఇంకా మొత్తం అక్కడ ఎన్ని ఆటమ్స్ ఫామ్ అయ్యాయి, ఎన్ని అయాన్స్ ఫామ్ అయ్యాయని కూడా ఆయన కన్సిడర్ చేశాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే దిస్ సింప్లిఫికేషన్ విల్ హెల్ప్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ద కలర్ ఆఫ్ స్టార్ ఇస్ డీప్లీ కనెక్టెడ్ టు దర్ టెంపరేచర్. సో ఈ పాయింట్స్ అన్ని మనం కన్సిడర్ చేస్తాము కాబట్టి అప్పుడే అదే ఆ కలర్ ఆఫ్ ద స్టార్, అంటే ఆ నక్షత్రం ఏ రంగులో ఉన్నది అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ 1, లెటర్స్ మోడల్. సపోజ్ యూ రైడ్ ఏ బైసికల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ నుంచి సైకిల్లో వస్తున్నారు, ఓకేనా. నా మీకు వాంట్ టు మోడల్ ద టైమ్ ఇట్స్ టేక్స్ టు గో హోమ్ ఫ్రమ్ స్కూల్. సో ఎంత టైం పడవచ్చు, ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఎంత టైం పడవచ్చు. సో వాట్ అండ్ ఆల్ డీటెయిల్స్ మీరు మనసులో పెట్టుకుంటారు, అండ్ ఏ డీటెయిల్స్ అయితే మీరు మనసు నుంచి వదిలేస్తారు. సో ఒకవేళ వదిలేయాలంటే ఎందుకు వదిలేస్తారు, అక్కడ కన్సిడర్ చేయాలి అంటే ఎందుకు కన్సిడర్ చేస్తారు. మనం ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. సో ఇది స్కూల్, సో ఇక్కడ మనకి స్కూల్ ఉంది, ఇది హోమ్ ఉంది. సో పాయింట్స్ మనం, సో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ట్రావెల్ ఫ్రమ్ స్కూల్. సో ఎంత టైం పడుతుంది అంటే మనం టీని ఇమాజిన్ చేసుకుందాం. సో డీటెయిల్స్ మనం ఏమేమి ఇంక్లూడ్ చేస్తామంటే టోటల్ డిస్టెన్స్, ఇక్కడి నుంచి నా ఇంటికి ఎంత దూరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఊహించుకోండి, మీ స్కూల్ నుంచి మీ ఇంటికి ఎంత దూరం ఉండొచ్చు, మేబీ 3 కిలోమీటర్, 2 కిలోమీటర్, అంటే మన మ్యాప్ ప్రకారం ఎంత ఉండొచ్చు. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్, మీరు ఏ స్పీడ్లో స్కూల్ నుంచి సైకిల్ తొక్కుంటూ వస్తున్నారు. ట్రాఫిక్ జామ్ లేకపోతే స్మూత్గా వెళ్ళిపోతాం, ఓకేనా, యావరేజ్ స్పీడ్. ఇంకా ఒకవేళ ట్రాఫిక్ జామ్ ఉంది అంటే ఎందువల్ల వస్తుంది, మనకి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ వేసి ఉంటారు, స్టాప్ సిగ్నల్, ఇంకా అక్కడ టైమరు. సో ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంటే దీన్ని బట్టి మనం ఇంటికి ఏ టైంలో చేరగలుగుతాం అనేది డీటెయిల్స్ విచ్ విల్ ఇంక్లూడ్ కాని డీటెయిల్స్ ఏవి. ఇంక్లూడ్ కాని డీటెయిల్స్ అంటే బ్రాండ్ ఆఫ్ ద సైకిల్, ఆ సైకిల్ ఏ బ్రాండ్, హర్క్యూలిసా, లేకపోతే ఇంకా ఉన్నాయి కదా అమ్మాయిల లేడీ బర్డా, ఇలాంటి సైకిల్ పేర్ల, లేకపోతే బ్యాక్ ప్యాక్.
ఇప్పుడు మీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మీ బ్యాగ్లో ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి, బుక్స్ యొక్క వెయిట్, టెక్స్ట్ బుక్స్ యొక్క వెయిట్, నోట్ బుక్స్ యొక్క వెయిట్. ఇంకా మీరు వచ్చే టైంలో ఒకవేళ గాలులు ఎక్కువ వస్తుంటే అలాంటి గాలులు ఎక్కువ వస్తుంటే మనం ఆ పాయింట్ కూడా కన్సిడర్ చేయము. ఇంకా స్పీడ్ని కూడా, క్యాజువల్ స్పీడ్స్ని కూడా కన్సిడర్ చేయము. ఇంకా ఆ టైర్, ఎగ్జాక్ట్ టైర్ చైన్ ఫ్రిక్షన్, మీరు వెళ్తున్న దారి యొక్క దారి రఫ్నెస్ ఎలా ఉంది ఆ రోడ్. సో ఈ పాయింట్స్ అన్ని మనం కన్సిడర్ చేయమన్నమాట. సో దీస్ ఆర్ ద మైన్యూట్ డీటెయిల్స్ విచ్ విల్ బి ఇగ్నోరింగ్. సో మనం ఈ చదువుకునే ప్రాసెస్లో క్వాంటిటీస్ సచ్ యాజ్ మాస్, వెలాసిటీ, ఫోర్స్, ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ రిప్రజెంటెడ్ బై సింబల్స్ లైక్ M, V, F and I, ఈచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డెఫినిట్ యూనిట్. సో ప్రతిదానికి మనం ఒక యూనిట్ పేరు అనేది అయితే ఇస్తామన్నమాట. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు కొన్నిటికి యూనిట్ పేరు అనేది ఇస్తాం. ఎఫ్ఎక్స్, సో సిగ్మా సింబల్, ట్రయాంగిల్ సింబల్, అదే డెల్టా సింబల్. సో ఇవన్నీ ఒక సింబల్స్ దేనికి, మనకి బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మ్యాథ్స్, ఫిజిక్స్, మీరు చదువుతున్న సబ్జెక్టు. సో ఇలాగ ఫార్ములాస్ ఉండి బట్టే మనకి కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది. టు మేక్ దిస్ ఈవెన్ మోర్ ప్రిసైజ్, సైన్స్ ఆఫన్స్ టర్న్స్ మ్యాథమెటిక్స్ టు ఎ రిలేషన్షిప్ బిట్వీన్. సో ఇవన్నీ మనం కొంచెం అర్థం చేసుకోవడానికి మనం మ్యాథ్స్ అనేది వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనకి మ్యాథ్స్ ఉంది కాబట్టి మనం కేజీసా, కిలోసా, గ్రామ్సా, లేకపోతే మిల్లీగ్రామ్స్ అనేది మనం దాన్ని సెగ్రిగేట్ చేయొచ్చు. సో కొన్నిసార్లు అనిపిస్తుంది మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా మ్యాథ్స్ నేర్చుకోవడానికి, లేకపోతే సైన్స్ అనేది, మ్యాథ్స్ సైన్స్ అనేది మనం ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఒక అడ్డంకిలా ఉండకూడదు. ఓకేనా, ఇది మనకు ఒక లాంగ్వేజ్లా ఉండాలి అర్థం చేసుకోవడానికి. ఇంకా మనం ఈ సబ్జెక్ట్స్ అనేది వాడినప్పుడు మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచం అనేది ఇంకొంచెం క్లారిటీతో అర్థమవుతుంది. ఈక్వేషన్ అనేది జస్ట్ ఒక క్యాల్కులేషన్ టూల్ ఒకటే కాదు. అంటే మనం షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఓకే 4 eggs మీకు 20 rupees. మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము, ఓకే 4 eggs అంటే 1 egg into 5. అంటే ఒక ఈక్వేషన్ అనేది మనకి ఎసెన్షియల్, అది ఒక టూల్ లాంటిది అనమాట. ఇట్ ఈస్ అ కాంపాక్ట్ స్టేట్మెంట్ అబౌట్ హౌ సర్టన్ థింగ్స్ ఆర్ రిలేటెడ్. సో ప్రతి విషయం ఎలా రిలేటెడ్ అనేది దాని ద్వారా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోషన్ని యూసింగ్ క్వాంటిటీస్, ఇప్పుడు మనం మూవ్ అవుతుంటాం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, దాన్ని మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము, డిస్టెన్స్, టైము, వెలాసిటీ అనేది మనం క్యాల్కులేట్ చేసినప్పుడే ఓకే మనం ఈ పర్టికులర్ టైంలో వెళ్ళొచ్చు. నేను డిస్టెన్స్ టైం అంతా క్యాల్ చేశాను, సో ఆల్మోస్ట్ నేను 100 kilometers కదా 1.5 hours వెళ్ళిపోతా. అది ఎలా క్యాల్కులేట్ చేస్తాం, డిస్టెన్స్, టైం, వెలాసిటీ అనే వర్డ్స్ని వాడి. సేమ్ వే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ మనకి కెమికల్ రియాక్షన్స్ని క్యాల్కులేట్ చేయడానికి, ఇంకా ప్యాటర్న్ ఆఫ్ గ్రోత్ పాపులేషన్ ఆర్ చేంజెస్ ఇన్ ఎనర్జీ విత్ ఇన్ ద సిస్టమ్. సో ఈ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ద్వారా మనం ఏం క్యాల్కులేట్ చేయాలంటే పాపులేషన్ గ్రోత్ ఎలా ఉంది, అంటే ఏ టైంలో జనాభా అనేది డెత్ అవుతుంది, అంటే ఏ కేటగిరీ, ముసలోళ్ళ, లేకపోతే పెద్దవాళ్ళ, లేకపోతే చిన్నవాళ్ళ. ఇది మన దేని వల్ల పాసిబుల్ అంటే మ్యాథ్స్ వల్ల. ఇంకా మనం ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం, అదే మనకు ఎప్పుడు అర్థమవుతుంది, మనం ట్రావెల్ చేసేది మన యొక్క టైము, మన యొక్క వెలాసిటీ, మన యొక్క మూమెంట్, ఈ డిస్టెన్స్ అనేది మొత్తం మ్యాథ్స్ ఫార్ములాస్ ఇలా ఉండబట్టి మనం క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం. అవునా కదా. ఇంకా లెర్నింగ్ టు యూస్ మ్యాథమెటిక్స్ ఇన్ సైన్స్ డస్ నాట్ మీన్ మెమరైజింగ్ ఈక్వేషన్స్. అంటే మ్యాథమెటిక్స్ ద్వారా నేర్చుకుంటామని ప్రతి ఒక్కటి మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మనకి కెమిస్ట్రీలో చాలా ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి, అలాగనే ప్రతి దాన్ని అంత బట్టి పట్టి చదవాల్సిన అవసరం లేదు. ఇట్ మీన్స్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్ ఫస్ట్ మనం అక్కడ ఉన్న సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. మనం దేన్ని వాడాలి, లీటర్స్ దగ్గర మనం కిలోస్ క్వాంటిటీని వాడకూడదు. ఇప్పుడు మీరు పప్పు గురించి మాట్లాడుతున్నారు, పప్పుని నేను లీటర్ లెక్కను తీసుకున్నానంటే అది కరెక్ట్ కాదు. సో రెలెవెంట్ క్వాంటిటీ అనేది వాడాల్సి ఉంటుంది. అండ్ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ టు రీజన్ కేర్ఫుల్లీ. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇన్ దిస్ వే మ్యాథమెటిక్స్ బికమ్స్ అ పవర్ఫుల్ లాంగ్వేజ్. సో దీని ద్వారా మ్యాథమెటిక్స్ మనం వాడినప్పుడు అది ఒక గొప్ప లాంగ్వేజ్ లాగా ఉంటుంది. జస్ట్ మనకు ఒక న్యూమరికల్ ఫామ్లో ఆన్సర్స్ ఒకటే దొరకడం కాకుండా యూ ఫోకస్ ఫస్ట్ ఆన్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్ అండ్ ద క్వాంటిటీస్ ఇన్వాల్వ్. సో మనం ఒక 500 members పరిగెడుతున్నాము అని అంటున్నాము, లేదా 5 members పరిగెడుతున్నాము అనుకుంటాం. సో క్వాంటిటీ అనేది ఉంటుంది, 500 members ఎంతసేపులో రాగలరు, 5 members అనేది ఎంతసేపు రాగలరు, లేదంటే ఆ పర్టికులర్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో 5 members పరిగెట్టేటప్పుడు ఎంతసేపట్లో పరిగెడతారు, అదే 500 members ఉంటే ఆ ప్యాక్డ్ ఉంటే ఎలా పరిగెడతారు. సో క్వాంటిటీ అనేది ఎప్పటికైనా ఇట్ ఈస్ అ మ్యాటర్ టు బి కన్సిడర్డ్.
ఈక్వేషన్స్ విల్ బి గివెన్ టు ఫీల్ లైక్ ఆబ్స్టకల్స్ అండ్ మోర్ లైక్ హెల్ప్ఫుల్ గైడ్స్. సో మన ఈక్వేషన్స్ అనేది వాడినప్పుడు అది మనకి ఒక గైడ్ లాగా హెల్ప్ ఉండాలి. అయ్యో ఇప్పుడు నా ఈక్వేషన్ బట్టి పట్టాలి తెలుసుకోవాలి అని కష్టపడకూడదు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద సైన్స్. నెక్స్ట్ థ్రెడ్స్ ఆఫ్ క్యూరియాసిటీ. ఇక్కడ కొన్ని థ్రెడ్స్ ఆఫ్ క్యూరియాసిటీ ఇచ్చారు. వై ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ డినోటెడ్ బై సి? సో స్పీడ్ ఆఫ్ లైట్ని మనం సితో ఎందుకు కంపేర్ చేస్తాం? సో సింబల్స్ని మనం మన పురాతన హిస్టరీ నుంచి చూసుకున్నట్లయితే మన ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ప్రకారం ప్రతి ఒక్క అబ్జర్వేషన్ అనేది అబ్రివేషన్ అనేది మన కన్వీనియన్స్ని బట్టి మనం సృష్టించుకున్నది. స్పీడ్ ఆఫ్ లైట్ని సింబల్ ఆఫ్ సి ఎందుకు అంటారంటే లాటిన్లో సెలరిటా. సో లాటిన్లో సెలిరిటాస్ అంటే సి దాని మీనింగ్ ఏంటంటే స్పీడ్. సో టుడే ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిజికల్ కాన్స్టెంట్. సో ఈ స్పీడ్ ఆఫ్ లైట్ని ఎలా కొలుస్తారంటే ఆల్మోస్ట్ 299,792,458 మీటర్స్ పర్ సెకండ్లో మనం కొలుస్తాం. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఒకవేళ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఎగ్జామ్లో అడిగినట్లయితే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎంత అంటే మీరు ఈ పర్టికులర్ ఆన్సర్ని రాసేయచ్చు. దట్ ఈస్ 299,792,480 meters, 8 meters per second. నెక్స్ట్ ఇప్పుడు రెడీ టు గో బియాండ్ ఎయిర్ ఫ్లూయల్. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్యూయల్ క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడతాం. సో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో ఎగురుతున్నప్పుడు దారి మధ్యలో అదేమైంది, దాని యొక్క లిక్విడ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్యూయల్ ఏదైతే ఉందో అయిపోయింది. ఎందుకు? మిక్సప్ ఆఫ్ యూనిట్స్. యూజువలీ ఆ ఫ్లైట్కి కావాల్సింది ఎంత? ఆల్మోస్ట్ 22,000 kg ఫ్యూయల్ కావాలి. వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న క్రూ మెంబర్స్ ఫ్యూయల్ని కేజీల్లో కాకుండా పౌండ్స్లో క్యాలిక్యులేట్ చేశారు. పౌండ్స్ పర్ లీటర్గా క్యాలిక్యులేట్ చేశారు. సో దానివల్ల ఏమైంది, వాళ్ళు కిలోస్లో కాకుండా పౌండ్స్లో క్యాలిక్యులేట్ చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళకి 15,000. సో 15,000 లీటర్స్ అనేది వాళ్ళకి షార్టేజ్ వచ్చేసింది. ఓకేనా? కేజీల్లో కాకుండా పౌండ్స్లో క్యాలిక్యులేట్ చేసిందానికి. సో దీనివల్ల ఏమైంది, మధ్య అలా ఆ పరిస్థితి వల్ల వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సో విచ్ డ్యామేజ్డ్ ద ఎయిర్ క్రాఫ్ట్. దానివల్ల ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయింది. కాకపోతే పెద్దగా అంటే ప్రాణ నష్టం అయితే జరగలేదు. కాకపోతే పౌండ్స్, కిలోగ్రామ్స్ అనే చిన్న చిన్న యూనిట్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాము, స్టాండర్డ్ యూనిట్స్ ఆర్ ఎస్ఐ యూనిట్స్ ఏదైతే ఉంటామో ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ థ్రెడ్స్ ఆఫ్ క్యూరియాసిటీ. వై ఇస్ కిలోగ్రామ్ యూస్డ్ ఎవ్రీవేర్? మనం ప్రతి చోట కిలోగ్రామ్స్ అని ఎందుకు వాడతాం ఇండియాలో అయితే? ఎస్పెషల్లీ మనం కూరగాయలు కానీ లేకపోతే బియ్యం కానీ కొనేటప్పుడు మనం ఏం చెప్తాము, ఓకే మనం కిలోస్లో కొందాం. సో దట్ ఎందుకు అంటే అందరికీ అది కిలోస్లో అయితే మనకి ఈక్వల్గా అర్థమవుతుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఒక చోట నేను గ్రాముల్లో కొలిచి ఇంకో చోట మన పౌండ్స్లో కొలిస్తే అటు షాపు వాడికి ఇటు మనకి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక వెజిటేబుల్ వెండర్ ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నారు, పొటాటోస్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ కూరాకు కానీ వాళ్ళు గ్రామ్స్ ఆర్ కిలోస్ రూపంలో అమ్ముతున్నాడు. సో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, మనకి క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ అనేది రాదు. సో థ్యాంక్ఫుల్లీ మెజర్మెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ అగ్రీడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రపంచంతా నడుస్తుంది. మన లోకల్ వాళ్ళ బట్టి లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళ ఒపీనియన్ని బట్టి అయితే ఇది ఉండదు. సో మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బట్టి ఇది రన్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఈజీ ట్రేడింగ్, ఈజీ బిజినెస్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్ యాజ్ అబ్జర్వేషన్స్ ఆర్ రిపీటెడ్. సో ఈ అబ్జర్వేషన్స్ అనేది మనం రిపీట్ చేసినప్పుడు మెజర్మెంట్స్ రిఫైన్ అండ్ ఐడియాస్ టెస్టెడ్ త్రూ ఎక్స్పెరిమెంట్. సో ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇలాగా ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకుంటాం అన్నమాట. We can organize our understanding of the world in a systemic
వే ఆర్గనైజ్. ప్రతి ఒక్కటి మనం ఒక ప్యాటర్న్లో ఒక ఆర్గనైజ్ చేసి మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా సెకండరీ స్టేజ్, మీరు 9th క్లాస్లో ఉన్నారు కాబట్టి మీరు ఇంకొన్ని కొత్త కొత్త టర్మ్స్కి దగ్గర పడతారు. ఏవేవి ఆ టర్మ్స్ అంటే లాస్, థియరీస్, ప్రిన్సిపల్స్. సో ఇవన్నీ కొత్త కొత్త వర్డ్స్ మీరు లేటర్ మీ క్లాసెస్లో తర్వాత నెక్స్ట్ లెసన్స్లో మీరు నేర్చుకుంటారు. సో ఈ వర్డ్స్కి కొన్ని స్పెసిఫిక్ మీనింగ్ అయితే ఉంటుంది సైన్స్లో. సో ఒక యూజువల్లీ ఏం చేస్తుంది అంటే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అబ్జర్వ్డ్ ఇన్ నేచర్ యొక్క ప్యాటర్న్లో లా అనేది ఒక వర్డ్. ఇది మన మ్యాథమెటికల్ వర్డ్స్లో లేకపోతే వర్డ్స్ రూపంలో కానీ లేకపోతే మ్యాథమెటికల్ రిలేషన్షిప్స్లో కానీ దీన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఎక్స్ప్లెయిన్ ద జర్క్ ఫెల్ట్ వెన్ ఎ బస్ స్టాప్ సడన్లీ. ఓకేనా, ఇప్పుడు బస్సు సడన్గా ఆగినప్పుడు మనం దాన్ని, సో ఇది ఒక బస్సు అనుకుందాం. ఓకే, సో బస్సు ఉంది. సో ఆ బస్సు మనకి సడన్గా ఆగింది. సో ఆ బస్సు సడన్గా అలా ఆగినప్పుడు దాన్ని మనం దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తాము? ఆ జర్క్ ఫెల్ట్ అయిందని మనం దాన్ని న్యూటన్స్ లాలో మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ థియరీ. థియరీ అంటే a theory goes a step further and provides an explanation of why those patterns occur. థియరీ అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ ప్యాటర్న్, అది మనకి ఆ ప్యాటర్న్ ఎలా జరిగింది అనేది అర్థమవుతుంది. ఇది యూజువలీ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ గ్యాదర్డ్ ఓవర్ టైమ్ అండ్ అవైలబుల్ ఎట్ దట్ టైమ్. సో దీన్ని ఎలాగా సృష్టిస్తారంటే మనం ఎంత ఎవిడెన్స్ గ్యాదర్ చేసామో ఇంకా ఎంత టైంలో గ్యాదర్ చేసామని. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ హౌ మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్. అటామిక్ థియరీ ప్రకారం మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అయింది మనం నేర్చుకుంటాం. ఇంకా ప్రిన్సిపల్స్ ఆర్ బ్రాడ్ ఐడియాస్. ప్రిన్సిపల్స్ అనేవి ఇప్పుడు మనకి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఉంది సైన్స్లో, అలాగా కొన్ని ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో అది అక్కడ ఉన్న గివెన్ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బీయింగ్ అప్లైడ్ వెన్ క్లైంబింగ్ అప్ ద స్టేర్స్. సో మనం మెట్లు ఎప్పుడైతే ఎక్కుతామో, సో ఇప్పుడు మనం మెట్లు ఉన్నాయి. సో ఈ మెట్ల పైన ఎక్కేదాన్ని మనం ఏ ప్రిన్సిపల్తో దాన్ని ముడిపెడతాము? సో దిస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో do remember that in science a theory does not mean a guess or an untested idea. సో సైన్స్లో ఒక థియరీ అనేది జస్ట్ ఒక ఐడియా మాత్రమే కాదు, లేదంటే ఒక గెస్ మాత్రమే కాదు, అది జస్ట్ అండ్ అన్టెస్టెడ్ ఐడియా. అంటే ఇంకా ఇంప్లిమెంట్ చెయ్యింది, అంటే ఇంకా బుక్స్లో ఉంది, కాకపోతే ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ లేటర్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ ఆన్ కేర్ఫుల్ టెస్టింగ్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్. సో థియరీ ఈజ్ సంథింగ్ లేటర్ దాన్ని వాళ్ళు ఒక ప్రాపర్ టెస్టింగ్ ఇంకా క్రిటికల్ ఎగ్జామినేషన్ చేసి మనకి వదులుతారు. ఈ ఐడియాస్ ఏదైతే ఉందో ఆల్వేస్ ఓపెన్ టు ఇంప్రూవ్మెంట్ అండ్ ఆఫెన్ చేంజ్. సో దీనికి రిలేటెడ్ ఐడియాస్ ఏదైతే ఉందో అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి తర్వాత చేంజ్ అవుతుంది యాజ్ న్యూ ఎవిడెన్స్ బికమ్స్ అవైలబుల్. సో ఇంప్రూవ్మెంట్ జరిగిన తర్వాత ఆ పాత పద్ధతులు ఏదైతే దాన్ని మార్చుకుంటాం. ఇప్పుడు ప్రీవియస్గా మనకి ఏదైనా వెయిట్ చెక్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళం? ఇలాగా బ్యాలెన్స్ని పెట్టి మనం వెయిట్ అనేది చెక్ చేసేవాళ్ళం, అవునా కదా? కానీ ఇప్పుడు ఏమైంది? డిజిటల్ మెషిన్స్ అనేవి వచ్చాయి. ఈ మెషిన్స్ వల్ల ఏమవుతుంది? మీరు ఒక వెయిట్ని ఇక్కడ వస్తూ ఇక్కడ పెట్టంగానే మీకు ఇక్కడ పెట్టిన రీడింగ్ ఏదైతే ఉందో కనిపిస్తుంది. ఈవెన్ మీరు చికెన్ షాప్కి వెళ్ళినా, మటన్ షాప్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా వెజిటబుల్స్ పర్చేస్ చేస్తున్నా వెయిట్ ఎలా చూస్తున్నాం? పాత పద్ధతుల్లాగా చూడట్లేదు. సో అలాగా ఎవిడెన్స్ బేస్డ్ పాతవి మనం వదులుకుంటాము, కొత్త దాన్ని బెటర్ అని ఫీల్ అవుతాం. కాకపోతే పాత పద్ధతులు అనేవి స్టిల్ ఇట్ విల్ బి అవైలబుల్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇట్స్ ఎబిలిటీ టు మేక్ ప్రిడిక్షన్స్. ప్రిడిక్షన్స్ అంటే ఊహించడం, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది. సో ఈ లాస్, థియరీస్, మోడల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి అవి అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ ఏం జరగచ్చు, లేకపోతే ఎట్లాంటి పాసిబిలిటీస్ జరగచ్చు. ఓకేనా. ప్రిడిక్షన్ అంటే తర్వాత ఏం జరగచ్చు. ఓకే, ఈరోజు మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ ఉంది. సో క్రికెట్ మ్యాచ్ ఉంది, ఓకే వర్షం పడలేదు, మంచిగా ఆడతారు. వర్షం పడితే మనకి అది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. ఓకేనా. బిఫోర్ వీ పర్ఫార్మ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఇన్ మెనీ కేసెస్ వీ కెనాట్ పర్ఫార్మ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ using ideas about motion.
సో ఎక్స్పెరిమెంట్ చేసే ముందు లేకపోతే చేసిన తర్వాత మనం కొన్ని ఐడియాస్ అనేది ఫామ్ చేసుకుంటాం. మనం అనుకోవచ్చు ఓకే ఇలా చేస్తే అలా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ ప్రిడిక్ట్ హౌ ఫార్ ఏ కిక్డ్ ఫుట్బాల్ విల్ ట్రావెల్. ఇప్పుడు మీరు కాలుతో ఒక బాల్ని తన్నారు. సో మనం ఊహిస్తాం ఓకే ఈ స్పీడ్తో తంతే అది కొంచెం ఇంత దూరం నా బెడ్రూమ్ వరకు వెళ్ళొచ్చు. నేను గట్టిగా స్పీడ్తో తన్నానంటే రోడ్డు పైన అది వేరే వీధికి కూడా వెళ్ళొచ్చు అలాగా. సో మనం దీంట్లో ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ కెమికల్ రియాక్షన్స్ వల్ల చేస్తే నేర్చుకోవచ్చు. ఇప్పుడు మన కెమిస్ట్రీలో మనం కొన్ని కెమికల్ రియాక్షన్స్ అప్లై చేసినప్పుడు ఓకే ఈ ప్రాసెస్ వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. లేదంటే మనము ఒక కేక్ చేస్తున్నాము, కేక్లో బేకింగ్ సోడా అనేది వేసాము. సో బేకింగ్ సోడా వేయని బట్టే ఇప్పుడు ఆ పర్టికులర్ బ్రెడ్ ఏదైతే ఉందో అది పెద్దదిగా వచ్చింది. ఎందుకు? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వల్ల. సో ఎలా జరగచ్చు అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మనిషి పరిగెడుతున్న మనిషి మనం ఏం చెప్తాం? నిలబడుకుంటే నార్మల్గా గాలి పీల్చుకుంటాడు. కాకపోతే అదే మనిషి పరిగెడుతున్నప్పుడు మనం ఏమంటాం? ఓకే పరిగెడుతున్నాడు కాబట్టి అతని రేట్ ఆఫ్ బ్రీతింగ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో రిమెంబర్ ఈ ప్రెడిక్షన్స్ ఏదైతే ఉన్నాయో జస్ట్ ఒక గెస్ మాత్రమే కాదు, ఒక ఎవిడెన్స్ బేస్ చేసుకొని. అంటే ఇప్పుడు చాలామంది పరిగెత్తారు, దాన్ని బేస్ చేసుకొని మనం కేర్ఫుల్ థింకింగ్ని బట్టి మనం దాన్ని ఫైనల్ చేస్తాం. ఒక ప్రెడిక్షన్ మ్యాచ్ అబ్జర్వేషన్స్ కాన్ఫిడెన్స్ ఇంటూ ద అండర్లయింగ్ సైన్స్. సో దాన్ని బట్టి సైన్స్ అనేది గ్రోత్ ఉంటుంది. బట్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్, డు నాట్ సైంటిస్ట్ రీఎగ్జామిన్ దర్ అసంప్షన్. సైంటిస్టులు ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఒక రీఎగ్జామిన్ చేసి వాళ్ళ యొక్క అజంప్షన్స్ని, వాళ్ళ యొక్క మోడల్స్ని, వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ని వాళ్ళు మెజర్ చేసి వాళ్ళు చేస్తారు. ప్రెడిక్షన్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ దట్ డ్రైవ్స్ ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్. సో ఇలా చేస్తే అలా వస్తుంది, ఈ రాకెట్ ఈ టైంకి పంపిస్తే ఇలా వెళ్తుంది. సో ప్రెడిక్షన్ ఒక విషయాన్ని గెస్ చేయడం అనేది ఒక పవర్ఫుల్ టూల్, ఇంకా డీప్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, హౌ డు వి చెక్ ప్రిడిక్షన్స్ అని వర్ష వాళ్ళ ఫ్రెండ్ అని అడుగుతుంది అనమాట. వర్ష టోల్డ్ హర్ ఫ్రెండ్ మేఘ్నా ఇట్ విల్ రెయిన్ ఆఫ్టర్నూన్ బికాస్ ద క్లౌడ్స్ లుక్ డార్క్. సో వర్ష వాళ్ళ ఫ్రెండ్ మేఘ్నా చెప్తుంది, చూడు మబ్బులన్నీ నల్లగా ఉన్నాయి కాబట్టి ఈరోజు వర్షం పడవచ్చు. సో థింక్ ఆఫ్ సమ్ క్వశ్చన్స్ మేఘ్నా కూడా. సో మేఘ్నా ఇంకా ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు వర్ష అని మీరు ఒక గెస్ కొట్టండి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో గుడ్ సైంటిఫిక్ క్వశ్చన్స్ విల్ లుక్ ఫర్ మెజరబుల్ ఎవిడెన్స్ అండ్ పాస్ట్ ప్యాటర్న్స్. ప్రతి ఒక్క మంచి క్వశ్చన్ అనేది ముందున్న పద్ధతులు దాని యొక్క ఆన్సర్స్ని బట్టి ఉంటుంది. సో దానికి మనం ఎస్ కానీ ఇవ్వచ్చు, లేకపోతే నో అనే ఆన్సర్ కానీ ఇవ్వచ్చు. మేఘ్నా కూడా ఆస్క్ వర్ష క్వశ్చన్స్ లైక్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్, జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ అయినా, లేకపోతే అమ్మ ఏమడగచ్చు, వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ ద స్కై వెన్ ఇట్ రెయిన్ ద లాస్ట్ టైం. సో లాస్ట్ టైం వర్షం పడింది కదా, అప్పుడు ఇలాగే మబ్బులు వచ్చాయా, లేకపోతే జస్ట్ వర్షం పడిందా, ఈరోజు హ్యూమిడిటీ ఏముంది. ఓకే, ఆ హ్యూమిడిటీ ఉంటే అది లాస్ట్ టైం 80% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వర్షం పడిందా, లేకపోతే ఈరోజు గాలి వెళ్ళే పద్ధతి అంటే విండ్ స్పీడ్ కానీ గాలి డైరెక్షన్ కానీ ఎలా ఉన్నింది, లేకపోతే ఈ టెంపరేచర్ కరెక్టేనా రీసెంట్ రెయిన్స్కి, ఇది టెంపరేచర్ కరెక్టేనా. సో ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. నెక్స్ట్, పాజ్ అండ్ పాండర్. పాజ్ అంటే ఒక నిమిషం వెయిట్ చేసి ఒక క్రిటికల్ థింకింగ్ అనేది చేయండి. థింక్ ప్రిడిక్షన్ యూ ఆర్ యువర్ ఫ్యామిలీ మేడ్ రీసెంట్లీ. సో ఊహించుకోండి, మీరు మీ ఫ్యామిలీ ఒక రీసెంట్గా ఇలా జరుగుతుంది అని గెస్ చేశారు, అది జరిగింది. దాన్ని ఎలాగ ఒక ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ మ్యాచ్ గురించి మీరు గెస్ చేయండి అన్నట్టు వీళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ ఏంటంటే, రీసెంట్గా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసామంటే ఐపీఎల్ మ్యాచ్లో ప్రిడిక్షన్ చేసాం, గెస్ చేసాం. ఓకే, మోస్ట్లీ గెస్ వర్క్ అంటే లైక్ ఫేవరెట్ ప్లేయర్స్ ఆర్ పర్సనల్ లైకింగ్ని బట్టి మేము ఒక గెస్ చేసామన్నమాట. ఏమని, సచ్ ప్రిడిక్షన్స్ ఆర్ ఆఫర్ నాట్ అక్యురేట్. అంటే ఈ మ్యాచ్ వీళ్ళు గెలవచ్చని మనం ఓన్ థింకింగ్తో మనం గెస్ చేస్తాం. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది వదిలేస్తాం, లైక్ టీమ్ పర్ఫార్మెన్స్, ప్లేయర్ యొక్క స్టాటిస్టిక్స్, ఆ ప్లేయర్ యొక్క కేపబిలిటీ, అక్కడున్న గ్రౌండ్ కండిషన్, లేకపోతే అక్కడున్న ఆ గ్రౌండ్లో కానీ ఆ పర్టికులర్ ప్లేయర్ యొక్క ప్రీవియస్ రికార్డ్స్ని బట్టి మనం గెస్ చేస్తాం. సో హౌ సైంటిఫిక్ థింకింగ్ హెల్ప్స్, ఎలా హెల్ప్ చేస్తుంది, ప్రీవియస్ మ్యాచ్, ప్లేయర్ ఫామ్, రీజనింగ్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసుకోవడం, లాజికల్ కంపారిజన్ అంటే టీమ్ పర్ఫార్మెన్స్, అక్కడ ఉన్న కండిషన్స్. సో
సో ప్రిడిక్షన్స్ అనేవి జస్ట్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ థింకింగ్, మోర్ రిలయబుల్ దెన్ గెస్ వర్క్ బికాస్ దే డిపెండ్ ఆన్ ఫ్యాక్ట్స్ డేటా. సో ఇవన్నీ ఒక కరెక్ట్ ప్రాపర్ ఫ్యాక్ట్స్ డేటా లాజికల్ రీజన్ బట్టి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రెడీ టు గో బియాండ్. కొన్నిసార్లు వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు చెప్తారు ఈరోజు సాయంత్రం ఈ ఏరియాలో వాన పడొచ్చని న్యూస్లో వస్తుంది, కాకపోతే అక్కడ కొన్నిసార్లు వాన పడదు. ఎందుకు? వెదర్ కండిషన్స్ దేని వల్ల చేంజ్ అవుతుంది? టెంపరేచర్ వల్ల కానీ, ప్రెషర్ వల్ల కానీ, లేదంటే హ్యూమిడిటీ వాతావరణంలో వాటర్ వేపర్ కంటెంట్ వల్ల కానీ, లేకపోతే వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు మోడల్స్ యూస్ చేస్తారు వెదర్ కండిషన్ని తెలుసుకోవడానికి. కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ వల్ల ఏమవుతుంది, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది క్లైమేట్ అనేది మారిపోతుంది. వర్షం రావాల్సిన టైంలో రాదు, కాకపోతే న్యూస్లో అనౌన్స్ చేసిన దానికి అక్కడ జరిగేదానికి టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. సో దట్స్ వై ఫోర్కాస్ట్ ఆర్ యూజువల్లీ రిలయబుల్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, ఈ సాయంత్రం ఏం జరగబోతుంది అనేది కరెక్ట్గా చెప్పగలరు, కాకపోతే ఈ రోజంతా ఏం జరగబోతుంది అనేది వాళ్ళు మాత్రం చెప్పలేరు. ఇంకా మోస్ట్ ఆఫ్ ద సైంటిఫిక్ థియరీస్, మోస్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ సైంటిఫిక్ థియరీస్ హ్యావ్ లిమిట్స్, మెనీ may fail, but when new conditions are explored or when measurements become more precise, such failures are not a weakness of science. సో కొన్నిసార్లు మన గెసెస్ అనేది కరెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు అవి కరెక్ట్ కాదు. ఓకేనా? ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ when predictions do not match observations, do not reject ideas. అదేమా కొన్ని ఎవిడెన్స్ బేస్డ్ ఉంటాయి, కొన్ని ఎవిడెన్స్ బేస్డ్ కాని ఉంటాయి, కొన్ని అట్లా. నెక్స్ట్ threads of curiosity. Checking viral claims on social media is eating food harmful during eclipse. సో కొంతమందికి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి ఏమని, ఓకే ఈరోజు గ్రహణం ఉంది, సో గ్రహణం టైంలో మన ఫుడ్ తినొచ్చా తినకూడదా, లేకపోతే ఆ ఫుడ్ ఏమైనా చెడిపోతుందా. సో అలాంటి కొన్ని మూఢనమ్మకాలు అనేవి ఉంటాయి. కాకపోతే దాని యొక్క ట్రూత్ ఏంటంటే ఇది ఒక టోటల్ సోలార్ ఎక్లిప్స్, అంటే మన సన్ ముందుకి ఒక మూన్ వచ్చింది. సో దాని యొక్క ఆన్సర్ ఏంటంటే నో, ఈటింగ్ ఫుడ్ డ్యూరింగ్ ఎక్లిప్స్ ఇస్ నాట్ హార్మ్ఫుల్. గ్రహణం ఉన్నప్పుడు మనం ఫుడ్ తిన్నంత మాత్రం అది పాయిజన్గా మారదు, ఇంకా హార్మ్ఫుల్ కూడా కాదు. ఎందుకు అంటే ఎక్లిప్స్ అనేది నథింగ్ బట్ a shadow effect when the moon blocks the sunlight. సన్లైట్ని బ్లాక్ చేసేది మూను, దాని యొక్క మీనింగ్ అది. సో ఇక్కడ మనకి స్పెషల్గా రేడియేషన్ రాదు, హార్మ్ఫుల్ రేస్ ఏమి ఉండవు, కెమికల్ చేంజెస్ ప్రకృతిలో ఏమాత్రం జరగదు. సో కంప్లీట్లీ ఫుడ్ మనం ఏదైతే తింటామో అది బికమ్స్ అది మంచిది. కాకపోతే ఫుడ్ ఎప్పుడు చెడిపోతుంది, దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉండడం వల్ల, లేకపోతే ఎక్కువ టైం బయట ఉండడం వల్ల, లేకపోతే ఫుడ్ మీరు చేతితో ముట్టుకొని ఎక్కువసేపు బయట పెట్టేశారు, సో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా టైము టెంపరేచర్ని బట్టి ఉంటుంది. అది గ్రహణం వల్ల అయితే అది డిసైడ్ అవ్వదు. సో కంక్లూజన్ ఏంటంటే దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ ఫుడ్ బికమ్స్ హార్మ్ఫుల్ డ్యూరింగ్ ఎన్ ఎక్లిప్స్. సో మనకి ఎటువంటి ఆధారాలు ఏం లేవు గ్రహణం వల్లే ఫుడ్ చెడిపోతుందని. సో మొత్తానికి ఈ క్లెయిమ్ ఏదైతే ఉందో ఇది మొత్తానికి తప్పు. నెక్స్ట్, యాజ్ ఎ కంటిన్యూర్ జర్నీ త్రూ సైన్స్, మనం ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది 9th క్లాస్లో 10th క్లాస్లో కూడా కంటిన్యూ చేస్తాం. మీరు గ్రాడ్యువల్గా హ్యాబిట్స్ ఆఫ్ థింకింగ్, ఇంకా లిమిట్కి బియాండ్గా థింక్ చేయాలనే థాట్ ప్రాసెస్ అయితే ఉండాలి. ఓకేనా? సో హెల్ప్ఫుల్ స్ట్రాటజీస్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ బీయింగ్ స్టడీడ్. అక్కడ ఉన్న సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇంకా అక్కడ ఉన్న క్వాంటిటీస్ అవసరమైనవి ఇంక్లూడ్ చేయాలి, అనవసరమైనవి తీసేయాలి. అండ్ ఫైనల్గా ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇచ్చి మనం చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ వాల్యూస్ ఆర్ నాట్ ఆల్వేస్ నెసెసరీ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రీజనింగ్. సో మనకి నేర్చుకునే కొత్తల్లో మనకి ఎగ్జాక్ట్ ఇదే రిజల్ట్ రావాలని అవసరం లేదు, కొన్ని అవుతాయి. ఆఫన్ an approximate estimate is enough to tell whether the result is reasonable or impossible. సో మనకు అక్కడ వచ్చే అవుట్పుట్ని బట్టి మన యొక్క రిజల్ట్ అనేది రీజనబుల్ లేకపోతే ఇంపాసిబుల్ అనేది తెలుస్తుంది. లర్నింగ్ టు ఎస్టిమేట్ హెల్ప్స్ యూ బిల్డ్ ఇంట్యూషన్, డిటెక్ట్ ఎర్రర్స్ అండ్ డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ థింకింగ్. సో ప్రతి ఒక్క దాన్ని మనం దగ్గర నుంచి తెలుసుకోవాలని కోరుకుంటే దీనివల్ల మనకి ఎలాంటి తప్పులు దొరలవచ్చు, లేకపోతే మన కాన్ఫిడెన్స్ ఎలా తెలుస్తుంది అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. సో సైన్స్ వాల్యూస్ కేర్ఫుల్ రీజనింగ్ పర్హాప్స్ మచ్ మోర్ దెన్ యాక్యురేట్ క్యాల్కులేషన్. మనకి యాక్యురేట్ క్యాల్కులేషన్తో సంబంధం లేకుండా సైన్స్ అనేది మనకి అన్నీ నేర్పిస్తుంది. నెక్స్ట్, రెడీ టు గో బియాండ్. సో హౌ మచ్ రైస్ వుడ్ ఫీడ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4 for a month. సో ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటున్నారు, నలుగురు ఉండే ఫ్యామిలీకి ఎంత రైస్ కన్జ్యూమ్ అవుతుంది ఒక నెలకి.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక రోజుకి ఎన్ని క్యాలరీస్ తినాలి, ఆల్మోస్ట్ 2000 to 2500 క్యాలరీస్ తినాలి. సో ఫైండ్ అవుట్ హౌ మెనీ క్యాలరీస్ 100 గ్రామ్ ఆఫ్ అన్కుక్డ్ రైస్ ప్రొవైడ్స్ వెన్ కుక్డ్ అండ్ యూస్ దిస్ టు. సో దీన్ని బట్టి మనల్ని ఇప్పుడు ఒకటి క్యాల్కులేట్ చేయమంటున్నారు. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, రైస్ బీయింగ్ కుక్డ్ అనే గ్యాస్ స్టవ్ మీద కుక్ చేస్తున్నాం. సో క్యాలరీస్ ఫ్రమ్ రైస్ చూసుకున్నట్లయితే యావరేజ్గా ఒక రోజులో 100 grams ఆఫ్ అన్కుక్డ్ రైస్ మనకి 350 క్యాలరీస్ ఇస్తుంది. అంటే వంట చేయక ముందు 350 క్యాలరీస్ ఇస్తుంది. ఓన్లీ అది క్యాలరీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే మనం వాటర్ అవన్నీ ఇంక్రీజ్ చేసినప్పుడు క్యాలరీస్ కూడా రైజ్ అవుతుంది. సో డైలీ క్యాలరీ ఒక నలుగురికి ఎంత కావాలి అంటే ఒక మనిషికి 2200 క్యాలరీస్ కావాలి ఒక రోజుకి. నలుగురు అయితే మనం ఏం చేయాలి, 4 people ఇంటూ 2200 ఇంటూ 4. సో ఒక రోజుకి ఆల్మోస్ట్ 8800 కిలో క్యాలరీస్ ఒక రోజుకి కావాల్సి ఉంటుంది. దెన్ హౌ మచ్ రైస్ పర్ డే, ఒక రోజుకి ఎంత రైస్ కావాలంటే ఒకవేళ ఇఫ్ 100 grams రైస్ ఒక రోజుకి మనం 100 grams ఆఫ్ రైస్ కుక్ చేసుకున్నట్లయితే ఒక రోజుకి మనం ఆల్మోస్ట్ 8000 నలుగురికి సరిపడ్డట్టు 8800 డివైడెడ్ బై 350 చేస్తే ఇంటూ 100 చేస్తే మనకి క్వాంటిటీ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ 2.5 kgs ఆఫ్ రైస్ ఒక రోజుకి మనం తినాల్సి ఉంటుంది. కాకపోతే రఫ్ ఎస్టిమేషన్ చెప్తాను. ఒక రోజుకి 2.5 kg అంటే ఒక నెలకి ఎంత, 2.5 kg అంటే 30 రోజులు, అంటే 75 kgs. కాకపోతే ఒక ఫ్యామిలీ ఒక నెలకి 70 to 80 kgs ఆఫ్ రైస్ అయితే కన్స్యూమ్ చేయదు. కాకపోతే ఇక్కడ క్యాల్కులేషన్ ప్రకారం 70 to 80 kgs కన్స్యూమ్ చేయాలి. కానీ మన రియల్ లైఫ్లో మనం ఓన్లీ రైస్తో పాటు మనం దాల్స్ తింటాం, వెజిటేబుల్ తింటాం, ఆయిల్స్ ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. సో మామూలుగా రైస్ తినేదానికన్నా కూడా మనం రైస్ కన్నా వెజిటేబుల్స్ ఈక్వల్ ప్రపోర్షన్లో తింటాం. కాబట్టి మనం రఫ్గా ఒక 30 to 50 kgs వరకు ఒక నెలకి ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీ కన్జ్యూమ్ చేస్తుంది. నెక్స్ట్, ఎస్టిమేట్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఎయిర్ యూ బ్రీత్ ఇన్ వన్ డే. స్టార్ట్ బై ఎస్టిమేటింగ్ హౌ మెనీ బ్రీత్స్ యూ టేక్ అప్ పర్ మినిట్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ వన్ బ్రెత్. సో ఒక రోజుకి మనం అంటే ఒక నిమిషానికి ఎంత గాలి పీల్చుకుంటాము, ఒక రోజుకి ఎంత గాలి పీల్చుకుంటాము అనేది ఇక్కడ వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెస్ట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఒక నిమిషానికి 12 to 15 minutes బ్రీత్ చేస్తాం. సో అరౌండ్ మనం ఎంత 1140 minutes ఇన్ ఏ డే. సో అరౌండ్ మనం 18 to 22,000 బ్రెత్స్ ఒక రోజుకి ఆల్మోస్ట్ 18 to 22,000 మనం గాలి పీల్చుకుంటాం. సో దాని ద్వారా మనకి 20,000 బ్రెత్స్ ఏ డే. అండ్ వీ ఆల్సో నీడ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ వన్ బ్రెత్. సో ఒక్కసారి గాలి పీల్చుకున్నప్పుడు ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది మనం పీల్చుకుంటాం. ఒక వే ఆఫ్ ఎస్టిమేషన్ వచ్చేసి 4 to 5 breaths టు ఫిల్ అ టిపికల్ రబ్బర్ పార్టీ బెలూన్. సో ఒక్కసారిగా మనం ఎంత గాలి పీల్చుకుంటామంటే ఒక పార్టీ బెలూన్ 4 to 5 breaths తీసుకున్నప్పుడు ఒక పార్టీ బెలూన్ ఎంతైతే దొబ్బుతుందో అంత గాలి పీల్చుకుంటాం. విచ్ వెన్ ఇన్ఫ్లేటెడ్ హ్యాస్ అ వాల్యూమ్ ఆఫ్ అబౌట్, సో ఒక పార్టీ బెలూన్లో ఒక 2 liters ఆఫ్ గాలి అనేది ఉంటుంది. సో పర్హాప్స్ 1 breath ఈజ్ అబౌట్, ఒకసారి గాలి పీల్చుకున్నప్పుడు మనం 0.5 liter గాలి పీల్చుకుంటాం. హెన్స్ వి బ్రీత్ ఇన్ అబౌట్ 10,000 liters ఆఫ్ ఎయిర్. సో ఒక రోజుకి మనం ఆల్మోస్ట్ 10,000 లీటర్ గాలి అయితే పీల్చుకుంటాం. Now it is hard to see if the estimate is reasonable or not, but if you go back to your balloon example, one could blow up a balloon in about 20 seconds. సో ఈ రీజన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ అని మనం చెప్పలేము, కాకపోతే ఒక మనిషి ఒక 20 seconds ఒక బెలూన్ అయితే ఉపయోగించు. సో మేబీ మనం ఒక 3 balloons ఒక నిమిషానికి 3 balloons అయితే మనం ఫుల్గా బ్లో చేయొచ్చు. నెక్స్ట్ దాన్ని మనం ఒకవేళ క్యాల్కులేట్ చేస్తే అయితే 3 balloons ఒక నిమిషానికంటే ఆల్మోస్ట్ 2 liters ఒక బెలూన్, ఓకేనా. సో ఆల్మోస్ట్ 1400 minutes పర్ డేలో మనం అంత టైం పడుతుంది గాలి పీల్చుకోవడం. సో దీనివల్ల మనకి 8640 liters ఆఫ్ ఎయిర్ విచ్ విల్ బి ఇన్హేలింగ్. ఓకే. Next, describe one situation where an approximate answer is good enough and one where you would need an exact value. సో ఒక సిచ్యువేషన్ని డిస్క్రైబ్ చేయండి వేర్ అప్రాక్సిమేట్ ఆన్సర్ ఈస్ గుడ్ ఎనఫ్ అండ్ వేర్ యూ వుడ్ నీడ్ అ ఎగ్జాక్ట్ వాల్యూ. సో ఇది మీరు మీ క్లాస్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో 10th క్లాస్ తర్వాత ఒకవేళ మీరు సైన్స్ని చదువుదాము అనుకుంటున్నారు, కాకపోతే అది ఎన్ని బ్రాంచెస్గా డివైడ్ అయింది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎర్త్ సైన్స్గా
డివైడ్ అయ్యింది. ఓకేనా? అంటే 9th-10th క్లాసెస్లో మనకి సైన్స్ అనేది ఇన్ని విధాలుగా డివైడ్ అవుతుంది: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇంటర్మీడియట్లో అయితే మీకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్గా వస్తుంది. సో మనం ఈ క్లాసెస్లో ఇప్పుడు మనం చదువుకున్న పాయింట్స్ ఏదైతే ఉన్నో ఈ ఏరియాస్ అన్ని వాళ్ళు ఫోకస్ చేస్తారు. వీ హ్యావ్ హైలైటెడ్ సమ్ ఆఫ్ ద ఎగ్జైటింగ్ థింగ్స్ యూ మే లెర్న్ అబౌట్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బాక్సెస్. సో ఇప్పుడు మనం చదివింది ఓన్లీ కొన్ని పాయింట్స్, కాకపోతే ఫర్దర్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంకా డీప్గా చదువుతాం. కాకపోతే గుర్తుపెట్టుకోండి, నేచురల్ వరల్డ్ డస్ నాట్ హ్యావ్ సచ్ బౌండరీస్. మనకి బౌండరీస్ ఉంటాయి కానీ ప్రకృతికి ఎటువంటి బౌండరీస్ ఉండవు. సో దీస్ డివిజన్స్ ఆర్ మేడ్ బై అస్ టు ఓన్లీ హెల్ప్ ఆర్గనైజ్ నాలెడ్జ్. ఇలాగ మనం సబ్జెక్ట్స్ని సెగ్రిగేట్ చేసుకోవడం వల్ల మన నాలెడ్జ్ ఏదైతే మనం నేర్చుకుంటామో అది ఒక ప్రాపర్ మెథడ్లో నేర్చుకుంటాం. దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. మోస్ట్ ఆఫ్ ద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ టుడే ఆర్ అండర్స్టాండింగ్ క్లైమేట్ చేంజ్, డెవలపింగ్ మెడిసిన్స్. సో ఇప్పుడున్న సైన్స్తో మనం ఏమేమి చేసుకోవచ్చు? క్లైమేట్ చేంజ్ అర్థం చేసుకోవచ్చు, మెడిసిన్స్లో గ్రోత్, అంటే కోవిడ్ టైంలో కొన్ని వ్యాక్సిన్స్ వచ్చాయి కదా. నెక్స్ట్ టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో, ఇంకా కొన్ని డిసిప్లిన్స్ అన్ని కలిసి అర్థం చేసుకోవడంలో ఈ సైన్స్ అనేది మనకి అర్థమవుతుంది. సైన్స్ న్యాచురల్లీ మనకి మ్యాథమెటిక్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, సైన్స్ని ఇది కలుపుతుంది. టు మేక్ సెన్స్ ఆఫ్ వరల్డ్ ఫుల్లీ వీ నీడ్ టు కలెక్ట్ మల్టిపుల్. మనం ప్రపంచాన్ని ఫుల్గా అర్థం చేసుకోవడానికి ఇవన్నిటిని మనం కలిసికట్టుగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో పాజ్ అండ్ పాండర్, ఒక నిమిషం థింక్ చేసి ఆలోచించండి. చూజ్ ఎ రియల్ లైఫ్ ఆబ్జెక్ట్, మేబీ ఎ ప్రెషర్ కుక్కర్ ఆర్ ఎ మొబైల్ ఫోన్ ఆర్ ఎ ప్రాబ్లమ్. Make a sketch listing what kind of ideas from physics, chemistry, earth science are involved. Show how at least 2 branches of science connect with your example. సో ఇప్పుడు మనం ఒక కుక్కర్, ప్రెషర్ కుక్కర్ కానీ, లేకపోతే ఒక మొబైల్ ఫోన్ కానీ, లేకపోతే ట్రాఫిక్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ కొన్ని మ్యాథ్స్ సబ్జెక్ట్ కింద వస్తాయి, కొన్ని సైన్స్ సబ్జెక్ట్ కింద వస్తాయి. కొన్ని ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, పబ్లిక్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి 2-3 సబ్జెక్ట్స్ని కంబైన్ చేసి కూడా చేస్తేనే మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ట్రాఫిక్ సిగ్నలే అనుకుందాం. ట్రాఫిక్ సిగ్నల్, సో మనకి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. సో మనకి ఇక్కడ రెడ్ లైట్ ఉంది, ఎల్లో లైట్ ఉంది, ఇక్కడ గ్రీన్ లైట్ ఉంది. సో మనకు అక్కడ టైమింగ్ అనేది పడుతుంది. ఓకే, 1 minute 2 minute అనే టైమింగ్స్ అనేది పడుతుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ మనకి ఇక్కడ మ్యాథ్స్ అనేది ఇంక్లూడ్ అయింది. ఓకేనా? ఇంకా కలర్ డిస్ప్లే అయింది సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిజిక్స్. సో ఇలాగ 2-3 బ్రాంచెస్ అనేది మనకి కలిసికట్టుగా అక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హౌ డస్ అ మాస్క్ రియల్లీ వర్క్? సో కరోనా టైంలో మనం అందరం కోవిడ్ పాండమిక్ టైంలో మనం మాస్క్ ప్రతి ఒక్కరు వాడాం. కాకపోతే అసలు ఆ మాస్క్ ఎలా వర్క్ అవుతుంది? సో దానికి ఉన్న లేయర్స్ ఏంటి, ఆ ఫేస్ మాస్క్తో పని ఏంటి? సో దిస్ ఈజ్ సంథింగ్ పాండమిక్ టైంలో మనం చాలామంది వాడాం మాస్క్, అవునా కదా? కొంతమంది 6 layers మాస్క్ అంటారు, కొంతమంది N95 మాస్క్ అంటారు, కొంతమంది సర్జికల్ మాస్క్ అంటారు. అది ఎలా అంటే ఫిజిక్స్ ద్వారా వర్క్ అవుతుంది. ఫిజిక్స్ ద్వారా ఎందుకంటే మైన్యూట్ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవి బయట నుంచి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఇది ఆపుతుంది. ఓకేనా? ఇంకా బయాలజీ ఏంటంటే దీంట్లో ఫిజిక్స్ అనే టాపిక్ ఇంక్లూడ్ అయింది, ఎందుకంటే ఇది బయట ఉన్న పార్టికల్స్ని లోపల రాలేదు. బయాలజీ ఎలా అంటే బయట ఉన్న వైరసెస్ని ఇది మన ముక్కు లోపల నుంచి, నోట్ లోపల నుంచి బయటకి పోనీయదు. సో ఇక్కడ మనకి బోత్ ఫిజిక్స్ అండ్ యాజ్ బయాలజీ రెండు ఇంక్లూడ్ అయ్యాయి. సో ఫైనలీ, యాజ్ వీ హ్యావ్ మెన్షన్ ఇన్ ఎవ్రీ టెక్స్ట్ బుక్, సైన్స్ అనేది జస్ట్ ఒక కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఒకటే కాదు. ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్టివిటీ. అన్నీ మనం కలిసికట్టుగా నేర్చుకుంటేనే, అంటే ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకోవడం, క్వశ్చన్ చేయడం, ఇంకా రాను మనం ప్రతి ఒక్క విషయాన్ని క్వశ్చన్లు అడిగి, ఐడియాలు టెస్ట్ చేసి, రిజల్ట్స్ దానికి కనుక్కొని, మిస్టేక్స్ చేసి మనం నేర్చుకుంటాం. సో ఇది ఓన్లీ మీ 9th క్లాస్ వరకే కాదు, మీ 9th, 10th తర్వాత ఫర్దర్గా మీరు చదివేటప్పుడు ఈ సైన్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దీనివల్ల మీ యొక్క జర్నీ ఆఫ్ డిస్కవరీ ఏదైతే ఉందో కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఇంకా ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో పాటు మనం ఇక్కడ ఏమేమి ఉంది, ఇంకా కాంపస్ ఏదైతే ఉందో ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాయి నేర్చుకోవడానికి. సో హ్యాపీ ఎక్స్ప్లోరింగ్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో నేను నా వాట్సాప్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను. ఇంకా
మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ అయితే ఉందో దీన్ని స్కాన్ చేయండి. యూ కెన్ జాయిన్ మై ఛానల్. థ్యాంక్ యూ.